ఎందుకంటే గత 30 సంవత్సరాల బట్టి అమ్మవారి పూజలు చేస్తాం. ఎందుకంటే 61 రోజు గవర్నమెంట్ కన్జర్వేషన్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి వేటకెళ్లే ముందు రెండో మంగళవారం అంటే 15వ తారీఖు ముందు ఏ మంగళవారం వస్తే ఆ మంగళవారం పూజ చేయడానికి మనం నిర్ణయించుకున్నాం. కంపల్సరిగా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుతూ అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ వెళ్తారు. ఈ రోజు అమ్మవారిని ప్రతి ఒక్కరు ఈ 14 గ్రామాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే మొక్కులు తీర్చుకుంటూ వేటకి వెళ్ళడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నమ్ముకున్నారు కాబట్టి ఇంత పరిశ్రమ ఉందంటే ఫిషింగ్ హార్బర్లో మత్స్య పరిశ్రమ చాలా పెద్దది. ఎందుకంటే ఇక్కడ చాలా 14 గ్రామాలే కాదు, ఈ ఫిషింగ్ హార్బర్లో ఎక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తారని మనం కోరుతున్నాం. జనకంగా వేటలు జరగకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మేము పెట్టే ప్రతి రూపాయి కూడా నష్టం లేకుండా అలాగే ప్రాణ నష్టం లేకుండా చూడాలని అమ్మవారిని మేము వేడుకుంటాం. ఎందుకంటే ఈ పండగ అనేది ఏ రాజకీయ పార్టీలు కూడా సంబంధం లేదు. కేవలం మత్స్యకారులు ఏపీ మేకనరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పండుగ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా సమానమే, ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ తక్కువని కాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సామరస్యంగా పండుగ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకొని ఆ అమ్మ యొక్క ఆశీస్సులు పొందిన వారికి వేట చాలా సజావుగా సాగుతుందని మా యొక్క ప్రగాఢమైన నమ్మకం. అది వమ్ము చేయకుండా ఉండాలని ఈరోజు ఈ పండుగ అనేది చేయడం జరుగుతుంది.